అనిల్ కుమార్, జహీరా అనిల్ కుమార్, నోటి క్యాన్సర్. బ్రదర్ నువ్వు అంటలేదు అంటే నాకు నీ మళ్ళీ కదా. అవునయ్య గారు, నేను అనిల్ కుమార్ గారు మీరే కదా. అవునయ్య. నోరు వచ్చిందా? వచ్చిందయ్య గారు. ఆను చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన వారు భార్య వచ్చిందా? వచ్చింది. మరి ఏంటి మీ ఇద్దరు దగ్గర ఉండండి, గొడవ అయింది ఏంటి ఇద్దరికే? జహీరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఆయనకే నేను అడిగాను, మరి అనిల్ కుమార్ గారు పోయిన వారం వచ్చారు కదా మీరు? పోయిన వారం వచ్చారు కదా. పోయిన వారం వచ్చినప్పుడు మూతి మీ భార్య చెప్తా నాకు. భార్య పేరేంటి? అమ్మ సిస్టర్ పేరేంటి? మీనా కుమారి. మీనానా? సంతోషం ఉందా? బాధలు ఏమన్నా ఇబ్బంది ఉందా? లేదు సార్, సంతోషం ఉంది. ఎంత ఉంది సంతోషం? 1000% సంతోషం. 1000%? ఇంగ్లీషే తెలుగు వస్తుందా? తెలుగా ఇంగ్లీషా? తెలుగేనా? అవును సార్. అందరూ సంతోషంగా ఉన్నారు ఇంట్లో అందరూ? అవును సార్, సంతోషంగా ఉన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడికి రాకముందు ఆయన మూతి ఎంత తీర్చాడు? ఈ ఏళ్ళు పెట్టలేదా? పట్టినయా? పెట్టలేరు సార్. ఎట్లా పెడితే పెట్టాడా? పెట్టలేరు సార్, తెరవనికి రాలేదు. నోటి క్యాన్సర్ ఎవరికున్నా కూడా ఈ ఏళ్ళు ఇలా ఎవరైనా అట్లా తెరవాలి కదా వాళ్ళు అంటారు. అంటే ఏళ్ళు పెట్టడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పాము, ఇక్కడికి వచ్చి టీవీలో చూసారంట. ఎప్పుడు చూసారు తమ్ముడు అనిల్? ఎప్పుడు చూసారమ్మా? శుక్రవారం చూసాం. శుక్రవారం ప్రోగ్రాం చూశారు, శనివారం వచ్చేసారు. ఎవరు చెప్పలేదు, ఇక ఆయనకి నమ్మకం వచ్చేసింది కదా. ఇక్కడికి వచ్చారు, ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేశారు, అంతేనా? అది మీరు ఎలాగైతే ఆశపడ్డారో, మీరు ఆశపడ్డా కంటే ఎక్కువ జరిగిందా? ఆశపడ్డంతే జరిగిందా? ఆశపడక ఎక్కువ జరిగింది. ఇద్దరు ఎవరో ఒకళ్ళు మాట్లాడారు. ఆశపడ్డ కన్నా ఎక్కువనే జరిగింది. ఎక్కువ జరిగిందా? ఈ పాస్టర్ గారు మంచోడా చెడ్డోడా? మంచోడు సార్. ఎంత మంచోడు. నువ్వు అనకూడదు నేను ఆ మాట అనిల్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అది క్లీన్ చేసి ఇది క్లీన్ చేసి అది ఇంకా పుండు ఎక్కువ చేసి ఇక సర్జరీలు అంటారు కదా, డబ్బులు కూడా చాలా లక్షలు వెళ్ళిపోతాయి. ఇట్లా నోటి క్యాన్సర్ అయిన వాళ్ళు ఇంతలో ఉన్న మనుషులు వెళ్తారు, చిన్న పిల్లలాగా అయిపోతారు. ఎవరినైనా చూసావా నోటి క్యాన్సర్ వాళ్ళని ఎప్పుడన్నా? చూసాను సార్. చూసావు కదా. ఇంత ఎత్తున ఉండరాళ్ళు, అంతే హైటు తగ్గిపోతారు. నా దగ్గరికి వస్తారు కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ వాళ్ళని నేను మళ్ళీ మనుషులను చేసేస్తాను. చప్పులు కొట్టాను గట్టిగా. అనిల్ గారు పాపం ఆయన ఒక టెంట్ హౌస్ నడిపించి భార్య పిల్లల్ని బతికించుకుంటూ ఆయన ఏదో అలా కష్టాలు చేసి బతుకుతున్నాడు. ఈయనకి ఇప్పుడు నోట్లో అది అయిపోయింది. ఇప్పుడు అన్నం తింటలేదు ఇక్కడికి వచ్చిన రోజుకి కదా. ఆ రోజు ఇక్కడ ఎలాగైంది, ఏమైంది? నేను చెప్పినదే జరిగిందా? ఏం జరిగింది అక్కడ? మైక్లో మాట్లాడాలా? చెప్పు, ఏం జరిగింది ఇక్కడ? వచ్చినాక ఫుడ్ తిన్నాను అయ్య గారు. ఇక్కడే తినేసావు కదా ఫుడ్? ఇక్కడనే తినేసాను. ఆ నోరు ఏదో డిస్టర్బెన్స్ ఉంది కదా అంటమ్మా? అయ్యగారు అప్పుడు తింటే నొప్పి అవుతుండే అయ్యగారు, అన్నం తింటే. అప్పుడు అన్నం తింటే నొప్పి అయ్యేది కదా? నొప్పి అయ్యేది. వీడికి వచ్చినాక తింటే నొప్పి అంతా పోయింది అయ్యగారు. నేను చెప్పాను కదా అన్నం తినిపిస్తానని. అవును చెప్పాను. అప్పుడు ఏమనిపించింది? ఆ మాట అంటే నిజమే అబద్ధం అనుకున్నావా? నేను టీవీలో నమ్మాను. అక్కడ టీవీలో ఒక్క రోజుకే నమ్మేసావా? చప్పట్లు అందరూ కొట్టండి, ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా. విన్నారా? ఇక్కడ ఏది మాట ఇస్తామో అదే జరుగుద్ది, ఏది జరుగుతుందో అదే నేను చెప్తాను. అర్థమైందా? నీతో పాటుకు ఇంకో మనిషి వచ్చాడు, ఆయన రాలేదేమో ఇక్కడ ఇవాళ, మహబూబ్ నగర్ అన్నాడు. ఆయన కూడా తగ్గిపోయింది కదా, నిజమేనా? ఆయన కూడా తగ్గిపోయింది. ఇద్దరు మాట్లాడుతున్నారుగా. తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది అంటే ఈయనంటే నాకు తగ్గిపోయింది. ఆయన మూతి ఇంకా ఎన్నో చాలా రకాలుగా ఉన్న మూతి కదా అయింది. మొత్తం ఆల్రెడీ ఉంది, ఇలా పెట్టాడు మొత్తం. ఈయన కొంచెం అన్నాడు కానీ ఆయన ఇలా పెట్టాడు. ఆయనకి తగ్గిపోయింది. ఆయన వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు, మళ్ళీ నాతో చెప్తున్నారు మంచిగా భోజనం తిన్నామండి అన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఇలాగా ఎక్కడ జరగదు. నేనేమైనా ముట్టుకున్నానా? నెత్తి మీద చేసి ప్రార్థన చేశానా? ఏమి లేదు కదా, ఏమి లేదు కదా. దేవునికి చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేసి కింద పడిపోయావా? ఎట్లా తగ్గిపోతే వెళ్ళిపోయి అన్నం తినేసి అంటే అయిపోయింది అంతే. అది మౌత్ క్యాన్సర్ అండి. పోయిన వారం జరిగిన సంఘటన ఇది. పోయిన వారం జరిగిన సంగత. పోయిన వారం ఒక్క రోజులో గ్యాప్, శనివారం వచ్చారు, ఆ రోజే భోజనం, అంతేనా? చప్పలు కొట్టండి ఒకసారి కదా. ఇప్పుడు 100కి 100 వేద్దామా? 100కి 1000 మార్కులు వేద్దామా? పబ్లిక్ మీరు చెప్పాలి, ఎన్ని వేయాలి? గట్టిగానండి 1000. హల్లెలూయా. నాకు మార్కులు వేయటం మీకు ఇష్టం లేనట్టుంది. వాళ్ళకి జరిగింది మాకు జరగలేదు అన్నట్టుగా అన్నాడు. కుళ్ళుతాను వద్దు, చప్పులు కొట్టిగా అన్నాడు. ఎన్ని మార్కులు వేద్దాం? ఎన్ని వేస్తారు? 2000 అండి. హల్లెలూయా. 100కి 2000 మార్కులు పడిపోవాలి మనకు, అంతే. ఒకటే మాట, ఏది చెప్తామో అదే జరిగిద్ది, ఏది జరుగుతుందో అదే చెప్తాను.
ఆ బిడ్డ అయితే భార్య ఎంత ఏడుస్తుందండి, పిల్లలు ఏమైపోతారు, ఈయన ఇట్లా అయిపోతాడు. మౌత్ క్యాన్సర్ బాగుపడదండి. ఈ డాక్టర్లు కొలికి కంపు చేసి చంపేస్తున్నారు. అదే సుదర్శన పాస్టర్ గారు అయితే ఏం కేలకడం, ఆయన ఒక చిన్న ప్రాంతం వెళ్ళబో తినే భోజనం అంటే తినేయాలంతే, చప్పట్లు కొట్టాను గట్టిగా. తమ్ముడు ఇంకా అనిల్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అయ్యగారు మా ఊళ్ళో ఇంకో ఆమెకి క్యాన్సర్ వచ్చింది అయ్యగారు. ఆమెకు వచ్చిందా? అయితే నేను ఇంటికి వెళ్ళిన మంగళవారం వెళ్ళాము అయ్యగారు. మంగళవారం వెళ్ళినాక అడిగారు నాకు, ఇంకా హాస్పిటల్ వెళ్ళావు అంటే నాకు స్వస్థత అయింది, నేను ఇంకా ఏ హాస్పిటల్ వెళ్ళనని చెప్పాను. మేమన్నదంటే మమ్మల్ని కూడా తీసుకుపోండి అని చెప్పింది అయ్యగారు. నన్ను తీసుకుపో అందా? అవునయ్య గారు. అంటే నువ్వేమన్నావు? నేనేం చెప్పాను అయ్యగారు అంటే ఒక టీవీ ప్రోగ్రాము స్పాన్సర్ చేయవలసి వస్తుంది, అక్కడ వస్తే అని చెప్పాను. రామన్నారా? లేదయ్య గారు, నేనే చెప్పాను ముందు అలా చెయ్యాలి, మనకు స్వస్థత అవుతుంది అని చెప్పిన. సరే అని ఒప్పుకున్నారు అయ్యగారు. వచ్చారా? రాలేరయ్య గారు, వచ్చే వారం వస్తాం. సరే పర్లేదులే. అనిల్ మీరు మీ భార్య చెప్తారు ఆగండి. అమ్మ సంతోషం ఉంది కదా మీ ఇంట్లో? సార్ చాలా సంతోషం. ఎప్పటికీ భయపడక్కలా, క్యాన్సర్ది సంబంధం లేదు, క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ వారంలో అటు మెడిసిన్ ఏమి వద్దు, వేసుకోకూడదు. మీరు ఏమైనా వేసుకున్నారా? వేసుకోలేదు. చప్పట్లు కొట్టండి. నోరు అంతా అన్నం తింటున్నావు కదా, తింటున్నాను. కారం కొట్టి తినాలా, అర్థమైందా? ఎంత పుండు ఉంది కదా, ఇక్కడికి వచ్చాక కారం కొట్టుకుని, అదే మిరపకాయలు ధనియాలు అన్ని అల్లుల్లిపాయ వేసుకుని కొట్టుకుని తినాలంతే. రోడ్ క్యాన్సర్ వాళ్ళు ఇక్కడ దేవుడు చెప్పాడు, అది జరిగిపోద్ది అంతే. ఓకే బ్రదర్, చాలా సంతోషం. అనిల్ కుమార్ గారు కూర్చోండి.